తపనలకు నీ జత ఆహా ఆహా గుండెలో మధురిమల కోరిక మనసున ఉన్న ప్రియతమనీవే ఓ జాబిలి ప్రియాని పేరే తలుచుకుంటే కిరిబిక్కిరి చెక్కిలి గింతలలో సఖీని కోసం వేచి ఉంటే తీయని ఊహల విరహపు తిమ్మిరిలో బాపు గీసిన బొమ్మలా వంపు సొంపుల నా చెలి మనసు మురిసెను నువ్విలా అందుకో మరి కౌగిలి అందమే గంధమై కురిసేటి వేళలో వరదలా పొంగని హాయిలో మనసునే నిలుపని నీ పరువాల ముంగిళ్ళలో ప్రియాని పేరే తలుచుకుంటే కిరిబిక్కిరి చెక్కిలి గింతలలో సఖీని కోసం వేచి ఉంటే తీని బూహల విరహపు తిమ్మిరిలో స్వరములొలికే సొగసులో సరస కవితే పలుకనా చలికి వణికే చలిమిలో ఇలా ఇరుకున చేరనా విరహమే వరహమై విరిసేటి వింతలో కనువులో తపనలే కరిగేటి వయసులో వలపునే చిలకని నీ ఆధరాలలో గిళ్ళలో ప్రియాని పేరే తలుచుకుంటే కిరిబిక్కిరి చెక్కిలి గింతలలో సఖీని కోసం వేచి ఉంటే తీయని ఊహల విరహపు తిమ్మిరిలో వారివా తపనలకు నీ జత ఆహా ఆహా గుండెలో మధురిమల కోరిక మనసున ఉన్న ప్రియతమనీవే ఓ జాబిలి ప్రియాని పేరే తలుచుకుంటే కిరిబిక్కిరి చెక్కిలి గింతలలో సఖీని కోసం వేచి ఉంటే తీయని ఊహల విరహపు తిమ్మిరిలో ప్రియాని పేరే తలుచుకుంటే కిరిబిక్కిరి చెక్కిలి గింతలలో సఖీని కోసం వేచి ఉంటే తీయని ఊహల విరహపు తిమ్మిరిలో వారివా తపనలకు నీ జత ఆహా ఆహా గుండెలో మధురిమల కోరిక మనసున ఉన్న ప్రియతమనీవే ఓ జాబిలి ప్రియాని పేరే తలుచుకుంటే కిరిబిక్కిరి చెక్కిలి గింతలలో Mutiri.
వదలను నిన్నే ఓ పిల్ల వదలను నిన్నే ఓ పిల్ల మీ అమ్మ కాదన్నా మీ నాన్న కాదన్నా ఆ బ్రహ్మే కాదన్నా వదలను నిన్నే ఓ పిల్ల ఓ రాజా కుమ్మతోడు రెమ్మతోడు కట్టుకు వచ్చిన కోకతోడు మరువను నిన్నే ఓ రాజా ఓ రాజా ఓ రాజా నీ తోడుంటే దీపావళి నువ్వంటే రూపావళి ఒక్కరు ఉంటే ఏకాదశి జంటైతే ఏకాదశి సయ్యంటే ప్రతి సంధ్యకి సుఖాల సంక్రాంతి నువ్వుంటే ప్రతి రాత్రి అయ్యేను నవరాత్రి నా తీగను అల్లితే నాగుల పంచమి మీ సోకులు అందితే గోకుల అష్టమిలే బ్రతుకంతా సీత రాముల నవమే ఓ పిల్ల ఓ పిల్ల ఓ పిల్ల హో 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 పిడియాలతో పిల్లం కొడు పిల్లనేడే ఆడేయనా వయ్యారంతో ఓ మనగుంట ఆడించి ఓడించవా పెదాలతో లాటాలే ఈవేళ ఆడాలి బదుల్లో కోతి కొమ్మ గలాట చూడాలి సలిదాకుడు మూతల ఆటకు ముందుకురా నన్ను గుసగుస రేకుల ఆటకు గుంజకురా మనవాటి ఆడి మొగుడై పోరా ఓ రాజా ఓ రాజా ఓ రాజా భగవంతుడు ఎందుకు భగవంతుడు నాకు ఈ బ్రతుకు?
నేనున్నానుగా, నీకేమీ కాదు. రా నీకేమీ కాదు, నేనున్నానుగా. అల్లా బలా కరేగా, తిను, నేనున్నానుగా. బాబా, బాబా, మీ చేతి స్పర్శతో నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాను బాబా. ఇక నా జన్మంతా మీ సన్నిధానంలోనే గడిపేస్తాను బాబా. మీ మహిమలు అద్భుతం బాబా. ఇతని పేరు దక్షిణామూర్తి. జ్యోతిష్యంలో దిట్ట. ఇతడు చెప్పిన ఎన్నో సంఘటనలు దాదాపుగా జరుగుతుంటాయి. ఇతడు డబ్బుల కోసం జ్యోతిష్యం చెప్పడు. జరగబోయే విపత్తును ఆపడానికి తన వంతు సహాయంగా ఏ ప్రతిఫలం ఆశించకుండా తెలిసిన శాస్త్రాన్ని చెబుతూ ఉంటాడు. పాటించిన వాళ్ళు ఆపదల నుండి తప్పించుకుంటారు. అందులో భాగంగానే గాజుల రవీందర్ను చూడగానే అతనికేదో అపాయం రాబోతుందనిపించి వెంటనే అతన్ని ఆగమన్నాడు. నువ్వో అమ్మాయిని ఇష్టపడుతున్నావు కదూ అని అడిగాడు. గాజుల రవి ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ, అవును, మీకెలా తెలుసు అని అడిగాడు. నాకు తెలుసు. నీ గూర్చి నీకు తెలియని చాలా విషయాలు నాకు తెలుసు అన్నాడు. గాజుల రవి అతని వైపు అదోలా చూస్తూ, మేమిద్దరం కలిసి వెళ్తుండగా ఎక్కడో చూచుంటావు అన్నాడు. దానికి దక్షిణామూర్తి వెంటనే, ఆ అమ్మాయి పేరు కవిత. చాలా ఏళ్లుగా మీరిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు. మీ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. కాని అది జరగని పని అని దక్షిణామూర్తి అనగానే గాజుల రవికి చిర్రెత్తుకొచ్చింది. కోపంగా అతని వైపు చూసి వెళ్లిపోతుండగా దక్షిణామూర్తి అతని వైపే చూస్తూ, రవి, నువ్వు ఆమెను చేసుకుంటే చచ్చిపోతావు. నా మాట విను. ఇప్పుడు నన్ను చూడకుండా ఎలా వెళ్తున్నావో రేపు నా కోసం అలా వెతుకుతావు. కనీసం అప్పుడైనా నేను చెప్పింది నమ్ముతావు, నమ్మి తీరుతావు అని దక్షిణామూర్తి వాయిస్ పెంచి అంటుండగా టక్కున రవి ఆగాడు. తిరిగి దక్షిణామూర్తి వైపు చూసి దగ్గరికి వచ్చి, నువ్వు చెప్పే జాతకం నేను నమ్మను. అదంతా నీ పబ్బం గడుపుకోవడానికి కష్టాల్లో ఉన్న వారిని టార్గెట్ చేసి మీలాంటి వాళ్ళు ఆడుతున్న గేమ్ జాతకం. ఇలాంటివి చదువు సంధ్యం లేని అనామకులు, అనాగరికులు నమ్ముతారు. వెళ్ళి వాళ్లకు చెప్పు, నాకు కాదు. నువ్వు చెప్పింది నేను నమ్మను. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా, ఏం జరుగుతుందో చూస్తా అంటూ గాజుల రవి ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళాడు. అక్కడ నుండి మార్చుకున్న దండలతో సరాసరి దక్షిణామూర్తి దగ్గరకు వెళ్లారు. రవి కోపంగా, చూడు, కళ్ళు తెరిచి చూడు. నాకు తెలుసు, నువ్వు చూడవు, చూసి భరించలేవు. నువ్వు కళ్ళు మూసుకో, తప్పులేదు. నువ్వు చెప్పే జాతకంతో జనాన్ని కళ్ళు మూసుకొని బతికేలా చెయ్యకు. వస్తా అంటూ కవితను తీసుకుని బయటకు నడిచాడు. ఇద్దరూ నడుస్తున్నారు. దక్షిణామూర్తిని నానా మాటలు అని
రవి కవితను తీసుకుని వెళ్తుండగా పెద్ద యాక్సిడెంట్. దేవుడైనా జాతకమైనా శాస్త్రమైనా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. జాతకం చెప్పిన దక్షిణామూర్తి చేసుకున్నవాడు చనిపోతాడు అని మాత్రమే చెప్పాడు. ఎలా చనిపోతాడో చెప్తే జాగ్రత్త పడేవాళ్ళేమో. అయినా విధిని కాదనలేరు, కర్మను తప్పించలేరు. కావాలని చంపకపోయినా గంగాధరం చావుకు కారణమైన కవిత హంతకురాలు. చట్టానికి జాతకాలు నమ్మకాలతో పనిలేదు, సాక్ష్యాలుంటే చాలు. ఆ సాక్ష్యాలు దొరికాయి. కవితకు శిక్ష వేశారు. దేన్ని ఈజీగా తీసిపారేయకండి. ఆలోచించి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఇతని పేరు ముఖేష్ సింగ్. హైదరాబాద్ ఓల్డ్ సిటీ మొఘల్పురా పరిధిలోని సుల్తాన్ షాహీలో ఉంటున్నాడు ముఖేష్. ఇదే ప్రాంతానికి చెందిన ప్రతాప్ సింగ్ కూతుర్ని ముఖేష్ వివాహం చేసుకున్నాడు. వీరి వైవాహిక జీవితం కొంతకాలం పాటు సాఫీగానే సాగింది. భార్యతో గొడవలు, విడిపోవడం, కోర్టు కేసుల నేపథ్యంలో జీవిత పోరాటంలో అలసి విసిగిపోయిన ముఖేష్ను సుల్తాన్ షాహీలోనే కాపురం ఉండే అన్న జోగేందర్ సింగ్ ఆదరించి అక్కున చేర్చుకున్నాడు. ఆ రోజు నుంచి ముఖేష్ తల్లి అన్నా వదినలతో కలిసి ఉంటున్నాడు. అన్నా వదినల అభిమానం, అన్న పిల్లల ప్రేమ ఆప్యాయతల మధ్య తన బాధల నుండి కొద్ది కొద్దిగా కోలుకుంటూ ఇప్పుడిప్పుడే కాస్త మనశ్శాంతిగా ఉంటున్నాడు ముఖేష్. మనుషుల్లో మానవత్వం, మంచితనం మచ్చుకైనా కనిపించని రోజులివి. కొందరు కాస్త బలవంతులైతే దౌర్జన్యానికి దిగుతారు. ఇంకొందరికి మంచితనం వారి బలహీనత. ముఖేష్ సింగ్ పై వరకట్నం కేసు వేయడంతోనే ఆగలేదు అతని భార్య మమ ప్రతాప్ సింగ్లు. అతని మంచితనాన్ని, మర్యాదను అలసుగా తీసుకున్న ప్రతాప్ సింగ్ కుటుంబం ముఖేష్ పై కక్ష సాధింపు చర్యలను కొనసాగించారు. వీరి కక్ష సాధింపు ముఖేష్తో పాటు ఆయన అన్న జోగిందర్ సింగ్ కుటుంబానికి కూడా ఎలాంటి ముప్పు తెచ్చిపెట్టిందో మీరే చూడండి. శక్తి సింగ్ బెదిరింపులకు భయపడ్డ జోగేందర్ సింగ్ మొఘల్పురా పోలీస్ స్టేషన్కు వెళ్లి ప్రతాప్ సింగ్, శక్తి సింగ్లు తమ ఇంటిపై దాడి చేశారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని కంప్లైంట్ చేశారు. ప్రతాప్ సింగ్, శక్తి సింగ్లను విచారణకు పిలిపించారు పోలీసులు. గొడవలేమీ లేవని, ముఖేష్ మీద వరకట్నం కేసు వేశావని, ఆ కోపంతో శక్తి సింగ్ తన అక్క కోసం మాట్లాడడానికి జోగేందర్ ఇంటికి వెళ్లాడు తప్ప బెదిరించడం అంతా అబద్ధమని ప్రతాప్ సింగ్ పోలీసుల ముందు నమ్మబలికాడు.
ప్రతాప్ సింగ్ తో ఒక అండర్స్టాండింగ్ కు వచ్చిన పోలీసులు శక్తి సింగ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోకుండా అతన్ని వదిలేశారు. ముఖేష్ అత్తగారింటి వారితో గొడవలిలా ఉండగానే పెళ్లిడికొచ్చిన జోగేందర్ సింగ్ కూతురు పూజకు ఓ మంచి సంబంధం వచ్చింది. ఇరువైపులా అన్నీ కుదరడంతో పూజకు పెళ్లి నిశ్చయం చేశాడు జోగేందర్ సింగ్. పూజకు పెళ్లి కుదిరిందన్న ఆనందంలో హడావుడిలో మునిగిపోయిన జోగేందర్ సింగ్ శక్తి సింగ్ గొడవను కొన్ని రోజుల పాటు మరచిపోయాడు. ముఖేష్ జోగేందర్లు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. పెళ్లి షాపింగ్లు, పెళ్లి కూతురు అచ్చట్లు ముచ్చట్లతో జోగేందర్ కుటుంబం సంతోషంతో కళకళ్లాడిపోతోంది. శక్తి సింగ్ గురించి జోగేందర్ ముఖేష్లు మరచిపోయినా శక్తి సింగ్ మాత్రం వారిని మరచిపోలేదు. ఏ అచ్చటా ముచ్చటా లేకుండా మోడుబారిన చెట్టులా తమ ఇంట్లో ఉన్న అక్కను చూస్తుంటే శక్తి సింగ్ జోగేందర్ సింగ్ కుటుంబంపై పగతో రగిలిపోసాగింది. వాళ్లంతా పూజ పెళ్లి సంబరాల్లో మునిగి తేలుతుంటే తన కడుపులో నిప్పులు పోసినట్లుగా ఉంది అతనికి. శక్తి సింగ్ గురించి జోగేందర్ ముఖేష్లు మరచిపోయినా శక్తి సింగ్ మాత్రం వారిని మరచిపోలేదు. పోలీసులు తమ పక్షాన్నే నిలబడ్డంతో శక్తి సింగ్ మరింత రెచ్చిపోయాడు. తన బాబాయి కొడుకులు సన్నీ బాబులాతో కలిసి మద్యం సేవించి మళ్లీ జోగేందర్ సింగ్ ఇంటి మీదకు గొడవకు వెళ్లారు. పాపం ఇవేమీ తెలియని జోగేందర్ కుటుంబం గాఢ నిద్రలో ఉన్నారు. సమయం రాత్రి 1:30 అవుతోంది. శక్తి సింగ్ వాళ్ళు జోగేందర్ సింగ్ ఇంటి వెనక ఉన్న బిల్డింగ్ పై నుండి గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించారు. వెంట వచ్చిన వారి చేతుల్లో ఉన్న క్యాన్ తీసుకున్నాడు. అందులో ఉన్న కిరోసిన్ను కసిగా వాళ్ల మీద పోశాడు. వాళ్లకి మెలకువ వచ్చేలోగానే అగ్గిపుల్ల గీసి నిర్దాక్షిణ్యంగా నింపబెట్టాడు. బగ్గున ఎగిసిపడుతున్న మంటలను చూసి పైశాచికంగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. హాల్లో పడుకున్న వారు విన్న కేకలకు జోగేందర్ సింగ్ అతని భార్య కంగారుగా లేచి హాల్లోకి వచ్చారు. మంటలు వారికి కాళ్ళు చేతులు ఇంట్లో ఉన్న దుప్పట్లు మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. వెంటనే వారిని ఉస్మానియా హాస్పిటల్
విచక్షణ కోల్పోయిన మనిషి మంచి చెడులను తప్పప్పులను ఆలోచించే స్టేజి దాటిపోతాడు. తప్పు చేసింది తమ అక్కే అయినా ఒప్పుకునే పెద్ద మనసు లేకపోగా ఉక్రోషంతో ఎదుటివారి మీదే కత్తిగట్టాడు శక్తి సింగ్. అతని దౌర్జన్యాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు కూడా కాస్త పట్టు విడుపుగా ఉండడంతో మరింత విజృంభించాడా దుర్మార్గుడు. నాగరిక సమాజం సిగ్గుపడేలా ఆటవిక మృగంలా ఆ రాత్రి అతను తలపెట్టిన ఘోరం ఏంటో మీరే చూడండి. కాసేపటికి కొట్టుమిట్టాడుతున్న పూజ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. జోగేందర్ సింగ్ మీనాల శోకం ఆకాశాన్నంటింది. మొహందీ పెట్టుకుని ముస్తాబవ్వాల్సిన అమ్మాయి కాలి బొబ్బలెక్కిన శరీరంతో హాస్పిటల్కి చేరుకుంది. పల్లకిలో ఊరేగి పెళ్లిపీటలెక్కవలసిన పెళ్లి కూతురు పాడెక్కబోతోంది. జోగేందర్ సింగ్ చుట్టాలతో పాటు సుమారు 200 మంది స్థానికులు కలిసి పూజ మృతదేహాన్ని తీసుకుని ఓల్డ్ సిటీలోని సౌత్ జోన్ డీసీపీ ఆఫీస్ నుండి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిందితుల దగ్గర డబ్బులు తీసుకుని బాధితుల ఫిర్యాదును పట్టించుకోని ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఉద్రిక్తతకు దారితీసిన ఈ పరిస్థితులు తీవ్ర రూపం దాల్చకుండా సౌత్ జోన్ డీసీపీ రంగంలోకి దిగి బాధితులను ఓదార్చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శక్తి సింగ్, సన్నీ, బాబులాళ్లపై వెంటనే కేసు నమోదు చేశారు. అయినప్పటికీ ఈ పోలీసులపై తమకు నమ్మకం లేదంటూ బాధితులు డిమాండ్ చేయడంతో కేసును మొఘల్పూరా పోలీస్ స్టేషన్ నుండి డిటెక్టివ్ డిపార్ట్మెంట్కు బదిలీ చేశారు. ఘోరమంటూ జరిగిపోయిన తర్వాత కేసు ఎవరు విచారిస్తే మాత్రం ఏముంది, తనకు
ప్రఖ్యాతమైన పేరుగా మంచి గుర్తింపు పొందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనామా వీరయ్య గారి కుమారుడు శ్రీనామా శివకుమార్ గారు తన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని గత 40 సంవత్సరాలుగా తనదైన శైలిలో సహృదయంతో ఓర్పుతో సుమారు 12 సంవత్సరాలుగా నాణ్యమైన బంగారు ఆభరణాల అమ్మకాలలో నైపుణ్యం సాధించారు. శంషాబాద్ వాస్తవ్యుల చేతనే కాకుండా అన్ని ప్రాంతాల మహామహులచే మన్ననలు పొందుతూ వ్యాపార సేవల్లో భాగంగా 2012 జనవరి 26న మన శంషాబాద్ బస్టాండ్ దగ్గర మరో కొత్త సుషీదా జ్యువెలరీ షోరూమ్ ని నటులు, నిర్మాత, మంచి వ్యాపారవేత్త అయిన శ్రీ మురళీమోహన్ గారి చేతుల మీదుగా ప్రారంభింపచేశారు. నమ్మకానికి నాణ్యతకి సుసిధా జ్యువెలర్స్. ఇక్కడ అన్ని రకాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు వెంటనే లభించును మరియు 916 కేడిఎం బంగారు ఆభరణాలు ఆర్డర్ పై వెంటనే చేయబడును. ప్యూరిటీకి ష్యూరిటీ ఇచ్చే ఏకైక గోల్డ్ షోరూమ్ సుషీదా జ్యువెలరీ. సంప్రదించండి. న్యూ సుషీదా జ్యువెలర్స్, అమెరికన్ హాస్పిటల్ లైన్, బస్టాండ్ దగ్గర, శంషాబాద్. సుషీదా జ్యువెలర్స్, నామా కాంప్లెక్స్, పాత పోలీస్ స్టేషన్ దగ్గర, శంషాబాద్. ఫోన్ 9848266726, 98486711146.